కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించిన తర్వాత ఆదిశంకరాచార్యులు గారు, స్వామి నేను 3 పాపాలు చేశాను, నన్ను క్షమించండి అని ప్రార్థించారట. పక్కనున్న శిష్యులు ఎమ్మటే ఆశ్చర్యపోయి అడిగారట, స్వామి మీరేం పాపం చేశారు అని. భగవంతుడు సర్వాంతర్యామి అని వాక్కుతో స్తుతించాను. జగమంతా వ్యాపించి ఉన్న ఆ విశ్వేశ్వరుని చూడటానికి మటుకు కాశీ నగరానికి వచ్చాను. అంటే మనస వాచ కర్మణ నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేకపోయాను. అది మొదటి పాపం. రెండోది, భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందడు అని ఉపనిషత్తు పేర్కొంది. ఆ సంగతి తెలిసి కూడా కాశీ విశ్వనాథ అష్టకం రాశాను. ఇది రెండో తప్పు. ఇక నిర్వాణ షట్కంలో న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదం న యజ్ఞం అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూపం శివోహం శివోహం. నాకు పాపపుణ్యాలు సుఖదుఖాలు లేవు. మంత్ర జపాలు తీర్థసేవలు వేదయజ్ఞాలు లేవు. భోజన పదార్థాలు కానీ భోజనాన్ని వడ్డించేది కానీ భుజించేది కానీ నేను కాదు. నేను చిదానంద స్వరూపుణ్ణి శివుణ్ణి అని రాశాను. ఇంత తెలిసి కూడా తీర్థయాత్రలు చేస్తున్నానంటే నేను రాసినవి చెప్పినవి నేను పాటించటం లేదు. ఇది 3వ పాపం. అదండి ఆయన చేసినటువంటి 3 పాపాలు, ఆయన ఒప్పుకున్నవి. థ్యాంక్ యూ.